కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు సమస్యల్లో వాడు దూరపరిచినాడు. అయ్యా మీ దాసుని శిలకు మరపరిచి ఏ వాక్యం అందిస్తారో ఆ వాక్యం తండ్రి మా జీవితాల్లో చక్కపట్టుకుంటే ఒక సహాయం అనిపించినాడు. ఎక్కడ కుంగిపోయిన వాళ్ళలో తండ్రి లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు తండ్రి. మా హృదయాలతోనైనా మీరు మాట్లాడే దేవుడుగా ఉంటున్నావు తండ్రి. ఈ దినం నా తండ్రి ఆ మాటలు విని మా జీవితాలు చక్కపట్టుకుంటే ఒక సహాయం అనిపించినాడు. ఈ కొడుకునైనా మీరు ముందు నడిపించారని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకున్నాం తండ్రి. దేవునామానికి స్తోత్రములు. మన ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనాలండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భ విషయములోను, నీ పశువు విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు వెలుగునట్లు నిన్ను వర్ధిల్ల మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. చాలు. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆయన మన చేతి పనులన్నిటి విషయములోను, మన గర్భ విషయములోను, పశువుల విషయములోను, భూమి పంట విషయములోను మేలగునట్లు వర్ధిల్ల చేస్తాను. తర్వాత ఏమంటాడంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకును నీ యందును ఆనందించి నీ వైపు మల్లును. ఇక్కడ ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇదిగో మరి నీకు మేలగునట్లు నేను నిన్ను వర్ధిల్ల చేస్తా, కానీ మీరేం చేయాలంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆజ్ఞలు గైకొనాలి, ఆ కట్టడలను గైకొనాలి, దేవుని మాట వినాలి. ఏమన్నాడు? ఆజ్ఞలను గైకొనాలంట, తర్వాత దేవుని మాట వినాలంట, తర్వాత అంటాడు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడిని యెహోవా వైపు మల్లునప్పుడు. అంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన మాటను వినాలి, ఆయన వైపు కంట ఏమవ్వాలంట? మనము మల్లాలి. ఎప్పుడైతే మనం ఆయన వైపుకు మల్లతామో ఆయన అంటున్నాడు, ఇదిగో మీ పితరుల యందు నేను ఏ రీతిగా అయితే ఆనందించుతునో ఆ రీతిగా మీకు మేలు చేయటానికి మీ యందు కూడా నేనేం చేస్తా? మీ వైపు తిరిగి మిమ్మల్ని ఆనందింపజేస్తా. అంటే ఆయన మనల్ని ఆనందింపజేసి మన వైపు మల్లుతాడంట. ప్రభువు వైపు మనం మల్లాలి, ప్రభువు మన వైపు మల్లుతాడు. ఈరోజు ప్రభు వైపు మళ్ళే విధంగా చాలా కుటుంబాలు ఉన్నాయా అంటే దాదాపుగా లేవు. ఎంతసేపు ప్రభువు మా వైపు మల్లాలి, ప్రభువు మమ్మల్ని చూడాలి, ప్రభు మా మీద దృష్టి ఉంచాలి, ప్రభువు మాకు సహాయం చేయాలి, ప్రభు కృప మాకు కావాలి అని అనుకుంటున్నాం. కానీ చాలా వరకు దేవుడు అంటున్న మాట ఏంటంటే, ముందుగా మీరు నా ఆజ్ఞలను మీరు గైకొనాలి అంటున్నాడు. ఈరోజు ఆజ్ఞలను కేవలం చదువుకుంటున్న వరకే విన్న వరకే ఉంటున్నాం, కానీ పాటించటం లేదు, వాళ్ళని గైకొనటం లేదు. ఆయన చెబుతున్నాడు నా మాట వినాలి అంటున్నాడు. ప్రభు మాట వింటున్నావా? ప్రభు ఎన్ని విషయాలు మనతో మాట్లాడుతాం. ప్రతి ఆదివారం మనం వింటున్నాం కదా. దాదాపు ఎక్కడెక్కడో కొన్ని మీటింగ్లకు వెళ్తుంటున్నాం, లేకపోతే కొంతమంది సేవకులు మాట్లాడుతుంటారు. ప్రతి ఒక్కరు దేవుని ద్వారా మాట్లాడితే ప్రతి మాట మనం వింటున్నాం. అంటే తారు వరకు విన్నట్టు ఉంటున్నాం, కానీ వినకుండా మనం ఏం చేస్తున్నామంటే దేవుడు మనల్ని ఆనందింపజేసే విషయంలో మనం ఏమవుతున్నామంటే అవసరతకు మనము అవకాశం అనేది లేకుండా కోల్పోతుంటున్నాము. ఇక్కడ ఏంటంటున్నాడు, నా ఆజ్ఞలను నువ్వు గైకొను, నా మాట విను, మీరు పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో నా వైపు మల్లాలి. కానీ మనం మల్లుతున్నాం. ఎలా మల్లుతున్నామో తెలిసిన, అవసరం ఎప్పుడైతే మనకు వస్తుందో, ఆయనతో మనకి ఎప్పుడైతే పని పడద్దో, మన కష్టం వచ్చినప్పుడు, మన సమస్యలు ఉన్నప్పుడు, మనం ఇబ్బందులు ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే మనం ఆయన వైపు మల్లుతుంటున్నాం. కానీ ఆ సమయంలో ఆయన మనకు మరలా సహాయం చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తుంటున్నాం? ఆయన వైపు మళ్ళటంలే, పక్కకు తొలగిపోతుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు కానీ నా వైపు మళ్ళితే,
నేను పితరుల యందు ఏ రీతిగా అయితే ఆనందించినానో నీకు మేలు చేసేటట్టు నీ యందు ఆనందించి నిన్ను ఆనందింపజేస్తాను, నేను నీ వైపు మళ్ళతాను అంటున్నాడండి. కొన్ని వాక్యాలు చూసుకుంటూ పోతే చూడండి, దేవుడు ఏ రీతిగా ఆనందింపజేస్తాడు అనేసి భక్తులు కూడా మాట్లాడి ఉంటున్నారు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వచనం. సంఖ్యాకాండం 14:8. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఇక్కడ సందర్భం ఏంటంటే, దేవుడు మోషేతో చెప్పిండు కనాను ప్రదేశం ఇస్తాను ఇశ్రాయేలులందరికీ అనేసి. అయితే వీళ్ళు దాదాపు అరణ్య ప్రయాణం చేసుకుంటూ వచ్చిన తర్వాత వీరు మోషేతో ఏమంటారంటే, ఇదిగో మరి ఆ కనాను దేశం దేవుడు ఇస్తానన్నాడు కదా, ఆ ప్రదేశం ఎలా ఉంటుందో, ఆ ప్రదేశం మేమైతే చూడలా అని అనుకుంటున్న సమయంలో దేవుడు మోషేకి హెచ్చరిస్తుడు, మోషే గోత్రానికి ఒక్క వ్యక్తిని లెక్కన 12 గోత్రాలకు 12 మందిని నువ్వేం చేస్తావంటే వాళ్ళని అక్కడికి కనాను దేశానికి వేగు చూసి రమ్మను, కనాను దేశం యొక్క వేగు చూసి రమ్మను, అక్కడ సమాచారం చూసుకుని రమ్మని పంపించంటాడండి. ఆ రీతిగా మోషే 12 గోత్రంలో గోత్రానికి ఒక్కొక్క లెక్కన 12 మందిని ఏం చేస్తాడంటే 12 గోత్రాల వారిని 12 మందిని అక్కడ పంపిస్తాడండి. పంపించి మీరు అక్కడికి వెళ్ళి దేవుడు ఆ దేశం మనకి ఇస్తానన్నాడు, అది పాలు తేనెలు ప్రవహించు దేశము, ఇదిగో అక్కడ మనం ఉండగలుగుతామా, అక్కడ పరిస్థితులు బాగుంటున్నాయా, అక్కడ సదుపాయాలు ఉంటున్నాయా, అది మంచిదా కాదా, అన్ని వసతులు ఉన్నాయా లేవా అని అన్ని రకాలుగా వేగు చూసి రాపోండి అనేసి 12 మందిని పంపిస్తే ఈ 12 మంది అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఏం తీసుకొస్తారంట, ఏం తీసుకొస్తారు, ద్రాక్ష గెలలు, ఇద్దరిద్దరు ద్రాక్ష గెలలు మోసుకొచ్చినట్టుగా ఉంటుంది చూడండి. 1వ వచనం 14:1. అప్పుడు ఆ సర్పం లేకుంటే 13వ అధ్యాయము 25వ వచనం. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను దేశమందలి పారాను అరణ్యమందలి కాదేశునున్న మోషే అహరోనుల యొద్దకు ఇశ్రాయేలు సర్వ సమాజం వద్దకు వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకు సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. ఎలాంటి పండ్లు తీసుకొచ్చిందంట, దానిమ్మ పండ్లు. పైన 23వ వచనంలో వారు ఎష్కోలు లోయలనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఎక్కడికి తీసుకొస్తుండ్రు, మోషే అహరోనులు ఎక్కడికైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి ఎన్ని రోజులు వీళ్ళు సమాచారం అంటే వేగు చూసిందంట, 40 రోజులు తిరిగి ఆ ప్రదేశం అంతా చూసి అక్కడి నుంచి కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజురపు పండ్లను కొన్ని ద్రాక్ష పండ్లను గెలను తీసుకొని వీళ్ళ దగ్గరకు వస్తున్నారండి. వీళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు వచ్చిన తర్వాత ఇది తీసుకున్నారు, చూసిండ్రు, అయిపోయిన తర్వాత ఈ 14వ అధ్యాయంకి వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి ఏమైపోయిందంటే వీళ్ళు కుటుంబాలు కూర్చొని బోర్మని ఏడుస్తుంటున్నారు. ఎవరు అక్కడికి వెళ్ళిండ్రే, వేగు చూసి వస్తామని వెళ్ళిండ్రే, సమాచారం తీసుకొస్తామని వెళ్ళిండ్రే. వాళ్ళు తీసుకొచ్చిన సమాచారం మంచి సమాచారం కాదు, చెడ్డ సమాచారము. ఎలాంటి చెడ్డ సమాచారం అంటే అక్కడ ఎవరున్నారంట చూడండి, ఇక్కడే 13:22. వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు అహిమాను షషయి తల్మయి అను వారుండిరి. అక్కడ ఎవరున్నారంట, అనాకీయులు ఉంటున్నారు. అక్కడ షషయి అహిమాను తల్మయి అనే 3 అనాకీయుల కుమారులు ఉంటున్నారు. వారు ఎలాంటి వాళ్ళంటే ఉన్నత దేహులు, వాళ్ళు ఎత్తర మనుషులు అని వాళ్ళ గురించి భయపడుకొని వీళ్ళు ఎలాంటి సమాచారం తెచ్చిందంటే 33వ వచనం. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. ఏమంటుండ్రు ఆయన ప్రజలందరికీ ఏం చెప్పినట్టు వెళ్ళి వచ్చిన వాళ్ళ 10 మంది ఇదేంటంటే చెడ్డ సమాచారం తీసుకొచ్చి అక్కడ మనం బ్రతకలేము, అక్కడ ఉన్నది ఎవరో తెలుసునా ఉన్నత దేహులు ఉంటున్నారు.
అక్కడ మనం ఉండలేము, అక్కడ వాళ్ళకి మనం ఏమవుతామంటే ఆహారం అయిపోతాము, వాళ్ళు మనల్ని భక్షించేస్తారు అనేసి చెడ్డ సమాచారం చెప్పి 14 గద్దెకి వచ్చిన తర్వాత వాళ్ళు కుటుంబాలు కూర్చొని ఏడుస్తుంటున్నారండి. ఆ ఏడుపు అనేది ఆ ప్రాంతం అంతా ఎలా ఉన్నదంటే ఆ ఏడుపు యొక్క శబ్దము మోషకి విని మోష పరిగెత్తుకొని వచ్చి, ఏంట్రా ప్రతిదానికి ఏడుచేస్తుంటారు ఏంటి మీరు, ఏం జరిగిందంటే వాళ్ళు అంటారు, ఇదిగో మేము మా పిల్లలు మా భార్యలందరూ మా కుటుంబాలు మేము చచ్చిపోవాలనా, ఆ దేశం మీరు చూసి రమ్మన్నారు కదా, అది అంత మంచి దేశం కాదు, అది అక్కడ ఉన్నత దేహులు ఉంటున్నారు, నెఫీలీలు ఉంటున్నారు, కనుక మేమైతే మా దేశానికి వెళ్ళము అని వీళ్ళే మాట్లాడుకుని ఏమంటే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళిపోదాం, రిటర్న్ ఎక్కడికి వెళ్ళిపోదాం, ఐగుప్తుకి వెళ్ళిపోదాం, మనం ఒక నాయకుడిని పెట్టుకుని ఐగుప్తుకి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నారు. దేవుడు మంచిది ఇస్తానంటుంటే, దేవుడు మేలు చేస్తానంటుంటే, దేవుడు వర్ధల చేస్తానంటుంటే మాకు అది వద్దు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంటారు, మళ్ళీ దాస్యం అనే కాడి క్రింద మగ్గిపోతామని యొక్క ఆలోచనలకు వెళ్ళిపోయి మనం పాతదానికి వెళ్ళిపోతాము ఒక నాయకుడిని పెట్టుకుని అంటుంటే, అప్పుడు యెహోషువ కాలేబు పరిగెత్తుకొని వచ్చి వాళ్ళు ఏమంటారట, ఎలారా మీకు ఏమైంది, అసలు దేవుడు ఇస్తానన్న దేశం అప్పుడు చెప్తాడు 8వ వచనంలో ఏమంటాడు, యెహోవా మన యందు ఆనందించిన ఎడలా ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశం. ఆయన మన యందు ఆనందించిండయ్యా, మన యందు ఆయన సంతోషపడుతున్నాడు, ఆయన ఇచ్చేది మంచిగానే ఉంటుంది, అది అందులో ఏమాత్రం చెడు ఎందుకు ఉంటుంది, అక్కడ మనకు అపాయం ఎందుకు ఉంటుంది, అక్కడ మన కష్టం ఎందుకు ఉంటుంది, అది ఆయన ఇస్తానన్నాడు కాబట్టి, ఆయన మన యందు ఆనందించిండు కాబట్టి, మన యందు ఆయన మనల్ని మేలు చేయాలి కాబట్టి ఆయన మనకి ఏం చేస్తున్నారు, దేశం ఇస్తానంటున్నాడు, కానీ మీరేం చేస్తున్నారు, ప్రతి దానికి ఏడు చేస్తున్నారు అనేసి వీళ్ళు ఎప్పుడైతే బట్టలు చించుకొని వీళ్ళు వాళ్ళతో మాట్లాడుతున్నారో యెహోషువ కాలేబు వాళ్ళు రాళ్ళెత్తి కొట్టి చంపాలనుకున్నారండి వీళ్ళని, ప్రతిదానికి వీళ్ళు మాకు అడ్డం వచ్చేస్తుండ్రు అనేసి. అంటే దేవుడు మన యందు ఆనందిస్తేనంట ఏం చేస్తాడు, మంచి దేశం ఇస్తాడు, ఆయన మంచి మేలు అనేది చేస్తాడు. కానీ ఆయన మన యందు ఆనందించాలంటే మనం ఏం చేయాలంటే ఆయన వైపుకి మళ్ళుకోవాలి. మనం ఆయన వైపుకు మళ్ళనంత వరకు ఆయన మన యందు ఆనందించడు, మనము మన జీవితంలో ఆనందింపలేము. కనుక వాక్యం సెలవిస్తుంది, దేవుడే ఆనందించి ఏమిస్తానన్నాడు, వాళ్ళకి పాలు తేనెలు ప్రవహించి దేశం ఇస్తానన్నాడు. ఇంకా చూస్తే చూడండి, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 15వ వచనం. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. ఏమంటున్నాడు, అయ్యా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అంటే నేటి వల్ల మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు, మీ పితరులు ఆయన ప్రేమించిండు. అంటే ఎవరిని ప్రేమించిండు, మన పెద్దవాళ్ళని, అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులను ప్రేమించి ఆయన వాళ్ళ యందు ఆనందపడి మీ నేటి వరకు ఆయన ఏం చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. రేపటి తరంలో మన పిల్లల్ని దేవుడు ఏర్పరచుకోవాలంటే దేవుడు మనల్ని ప్రేమించాలి, దేవుడు మనల్ని ప్రేమించి మన యందు ఆనందపడాలి. మన యందు ఆనందపడితే ఆయన మనల్ని ప్రేమిస్తే రాబోయే రోజుల్లో మన తరాన్ని దేవుడు ఏం చేస్తాడంట, ఏర్పరుచుకుంటాడు. ఆయన మన యందు ఆనందపడాలి, ఆయన మనల్ని ప్రేమించాలి, ఆయన మనం ప్రేమించేటట్టు మనం ఉండాలి, ఆయన మనల్ని చూసి ఆనందపడితే మన జీవితాలు ఉండాలి. ఆయన అన్నది ఒకటే, ఏంటో తెలిసిన, ఏమన్నాడు, నా ఆజ్ఞలను గైకోనండి మీరు. తర్వాత ఏమన్నాడు, నా మాట వినండి. తర్వాత ఏమన్నాడు, నా వైపుకు మళ్ళుకోండి, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నా వైపు మళ్ళండి, అప్పుడు నేను మీ యందు ఆనందిస్తా. ఆయన ఆనందిస్తానంట మన సంతానాన్ని కూడా దేవుడు ఏం చేస్తానన్నాడు, ఏర్పరుచుకుంటాను నేను. ఆయన ఆనందపడేటట్టు మన జీవితాలు ఉండాలండి, ఆయన ఆనందపడేటట్టు మన కుటుంబాలు ఉండాలి, ఆయన ఆనందపడేటట్టు ఆయన మనల్ని ప్రేమించేటట్టు మనం నడుచుకోవాలి. చూడండి, రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక.
యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనేను. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన ఆనందిస్తేనంట, ఆయన ఆనందించి ఏం చేసినంట? అతని ఈ సొలొమోనుని ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిందంట. అంటే దేవుడు ఒక 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 ఉన్నత స్థితి మన జీవితాల్లో రావాలన్నా, మన కుటుంబం ఉన్నత స్థితిలో ఉండాలన్నా, మన జీవితాలు బాగుండాలన్నా, మన జీవితాలు దీవెనకరంగా మార్చబడాలన్నా దేవుడు ముందుగా మన యందు ఆనందింపబడాలి. దేవుడు మనల్ని చూసి ఆనందిస్తే అక్కడేమన్నాడు? నీ సంతానాన్ని నేను ఏర్పాటు చేసుకుంటానన్నాడు. ఇక్కడేమంటాడంటే నిన్ను రాజుగా నియమిస్తానంటున్నాడు. సొలొమోనుని రాజుగా నియమించిన ఎందుకు? ఆనందించడు. సొలొమోనుని చూసిన వెంటనే దేవుడికి ఆనందం కలిగింది. ఎలా ఆనందం కలిగింది? ఆయన చేసిన ప్రార్థన ఏంటి? ప్రభువా, ఈ యొక్క సర్వ సమాజాన్ని ఎలా పరిపాలన చేయాలో నాకు ఏం లేదు, జ్ఞానం లేదు, నాకు జ్ఞానం కావాలని ఎప్పుడైతే ప్రార్థన చేసిండో దేవుడు కూడా మెచ్చి ఏమన్నాడు? ఇక్కడ ఎవరేమో అడుగుతారు ప్రార్థనలో, కానీ నువ్వు అవన్నీ అడగకుండా నువ్వు జ్ఞానం కావాలనుకుంటావు కదా, నీకు సకల ఐశ్వర్యాలు, జ్ఞానముతో పాటు సకల ఐశ్వర్యాలు ఇచ్చేస్తానన్నాడు. అంటే దేవుడికి నచ్చినట్టు అక్కడ ఆయన జీవించిండు సొలొమోను. అలా జీవించటం ద్వారా దేవుడు ఏమన్నాడు? నేను నిన్ను రాజుగా నియమించినాను, నీ యందు నేను ఆనందించిన, నేను నీ యందు ఆనందించినాను కాబట్టి నేను ఇశ్రాయేలుకి నిన్ను రాజుగా నియమించిన. ఈరోజు మన జీవితాలు, మన కుటుంబాలు ఉన్నతంగా ఉండాలన్నా కానీ దేవుడు మన యందు ఆనందించాలి. మన జీవితాలు ఉన్నత స్థితిలో నియమింపబడాలన్నా కానీ మన జీవితాల యందు దేవుడు ఆనందింపబడాలి. అలా ఆనందింపబడితే ఆయన మన సంతానాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. తర్వాత మన యొక్క స్థితిగతులను ఆయన నియమించేటట్టు చేస్తాడు. చూడండి, కీర్తన గ్రంథం 37వ కీర్తన 23వ వాక్యం. 37వ కీర్తన 23వ వాక్యం. కీర్తనలు 37:23. ఒకని నడత యెహోవా చేతని స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. అంటే ఇంతవరకు మనం చదువుకున్నది ఏంటి? పితరులు యందు ఆనందించి, మన పితరులను ప్రేమించి, అంటే పెద్దవాళ్ళని ప్రేమించి, లేకుంటే మనల్ని ప్రేమించి తదనంతరం మన సంతానాన్ని ఏం చేస్తాడు? ఏర్పాటు చేసుకుంటానన్నాడు. లాంటి ఉన్నత స్థితిలో నియమిస్తానన్నాడు. కానీ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది అంటే, మన కుటుంబాలు ఏం నేర్చుకోవాలంటే, మన జీవితాలు ఎలా ఉండాలంటే, ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. మన నడత అంట యెహోవా చేత ఏమవ్వాలి? దేవుని చేత స్థిరపరచబడాలి. అలా స్థిరపరచబడిన తర్వాత అప్పుడు మన ప్రవర్తన చూచి ఆయన మన యందు ఏమవుతాడంట? ఆనందిస్తాడు. అంటే ఇప్పుడు మన ప్రవర్తన ఆయన ఖచ్చితంగా చూస్తున్నాడు, మన వ్యక్తిత్వం చూస్తుంటున్నాడు, మనకున్న అలవాట్లు చూస్తుంటున్నాడు, మన జీవితాన్ని చూస్తున్నాడు. ఈ ప్రవర్తన చూసిన ఆయన మరి ఆయన మన ప్రవర్తన ద్వారా ఆయన ఆనందింపబడుతున్నాడా? ఆయన ఆనందిస్తున్నాడా మన ప్రవర్తన ద్వారా? ఈరోజు మనం నడుచుకునే ప్రతి ప్రవర్తన ద్వారా పక్కన వాళ్ళకి విసుగొచ్చేస్తుంది. భార్య చేసే ప్రవర్తన భర్తకు విసుగొస్తుంది, భర్త చేసే ప్రవర్తన భార్యకి విసుగొస్తుంది, పిల్లలు చేసే ప్రవర్తన తల్లిదండ్రులకు విసుగొస్తుంది, తల్లిదండ్రులు చేసే ప్రవర్తన పిల్లలకు విసుగొస్తుంది. చుట్టుపక్కల వాళ్ళ పరిస్థితుల్లో చూస్తున్నప్పుడు, అయిన వాళ్ళ మధ్యలో పోయిన వాళ్ళ మధ్య కొందరి యొక్క ప్రవర్తన చూసినప్పుడు మనకు విసుగొస్తుంది. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తన చూసి నేను ఆనందించాలి, నీ ప్రవర్తన చూసి నేను ఆనందిస్తే నేను నిన్ను స్థిరపరుచుతా, నువ్వు స్థిరపడేటట్టు నేను చేస్తా. మన కుటుంబాలు స్థిరపరచబడాలంటే మన ప్రవర్తనలు బాగుండాలి. మన ప్రవర్తన ఆయన చూస్తున్నాడండి, మన నడత చూస్తున్నాడండి. ఎలా ఉంది? తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు ఒకలాగా, తెలిసిన వాళ్ళు లేనప్పుడు ఒకలాగా, లేకపోతే చర్చి వాళ్ళు ఉన్నప్పుడు ఒకలాగా, చర్చి వాళ్ళు లేనప్పుడు ఒకలాగా. మన ప్రతి ప్రవర్తన ఆయన గమనిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇలాంటి ప్రవర్తనను చూసి ఆయన ఆనందించాడు. ఆయన ఆనందించాలి అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? బాగుండాలి. అంటే ఒకటి, ఆయన మన ప్రవర్తన చూసి ఆనందించే రీతిగా మన ప్రవర్తన ఉండాలి. రెండోది చూసుకుందామండి, ఇదే కీర్తన గ్రంథం 147వ కీర్తన 147వ కీర్తన 11వ వాక్యం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు
యెహోవా ఆనందించు వాడై ఉన్నాడు. అంటే ఒకటి మన ప్రవర్తన చూసి ఆయన ఆనందించాలి. రెండోది ఏమంటున్నాడు, ఆయన యందు భయభక్తులు గల వారి యందు ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారి యందు ఆయన ఏం చేస్తారంట, ఆనందించువాడునై ఉన్నాడు. అంటే మనం చేసే భక్తి భయము, ఆయన మనం భయపడేది, మనం చేసే భక్తి మనం ఆయన కృప కొరకు ఏం చేయాలంట, కనిపెట్టుకోవాలి. ఈరోజు మనం దేని కొరకు కనిపెట్టుకుంటున్నాం, ఎవరి కొరకు కనిపెట్టుకుంటున్నాం, ఎవరి కొరకు, ఎవరు మనుషుల కొరకు కనిపెట్టుకుంటున్నాం, లేదంటే పెద్దవాళ్ళ కొరకు కనిపెట్టుకుంటున్నాం, లేదంటే ఉన్న వాళ్ళ కొరకు కనిపెట్టుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నా కృప కొరకు నువ్వు కనిపెట్టు, నా కృప కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉండు, అప్పుడు నేను ఆనందిస్తాను నీ జీవితం బట్టి. నువ్వు నా కృప అంటే సహాయం, నా సహాయం కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉన్నావు కదా. ఏదో ఒక రోజు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా కృప చూపిస్తాడు. ఆయన కృప చూపించి ఆయన ఎందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను గనుక, ఆయన కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను గనుక ఆయన నా యందు ఆనందిస్తాడు. గనుక మన కుటుంబాలలో దేవుని కొరకు కనిపెట్టుకునే అనుభవంలోకి మనం ఉండాలి. దేవుని కొరకు, దేవుని యందు భయభక్తులు కలిగిన అనుభవంలో మనం ఉండాలి. మన ప్రవర్తన చూస్తున్నాడు, మనం భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు ఏమని చూస్తుంటున్నాడు, తర్వాత ఏం చేస్తున్నాడు, మనం ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నమా లేమా అనేసి మన కుటుంబాల వైపు ఆయన చూసినప్పుడు, ఇవి కనబడినప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంట, మన యందు ఆనందిస్తాడు. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఇక్కడేమంటున్నాడు, దేవుడికి ఏది ఆనందం అంట, యథార్థవంతుల ప్రార్థన. ఎవరైతే యథార్థంగా ప్రార్థన చేస్తారో, ఎవరైతే యథార్థత కలిగి దేవుని ఎదుట మోకరిస్తారో, ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఆయనకి యథార్థంగా విన్నపాలు తెలియజేస్తారో వారి యందు ఆయన ఆనందించి, వారి యందు ఆనందించి ఆయన ఏం చేస్తాడు, వారి ప్రార్థనకు జవాబులు దయచేసేవాడుగా ఉంటున్నాడండి. మనం చేసే ప్రార్థన యథార్థంగా ఉండాలి. అంటే యథార్థంగా అంటే ఏంటి, యథార్థమైన జీవితం మనం కలిగి ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి. అది ఇజికే ఏమంటాడు, అయ్యా నీ సన్నిధి నేను ఎట్లుంటినో జ్ఞాపకం చేసుకో, నేను యథార్థవంతునిగా లేనా, నేను న్యాయవంతునిగా లేనా. ఆ తర్వాత యోబు గురించి ఏమంటాడు, యథార్థవర్తనుడు. అండ్ వీళ్ళందరూ యథార్థంగా బ్రతికినరు. అలాంటిగా మనము కూడా యథార్థంగా ఉంటేనంట, యథార్థంగా ఉండి ప్రార్థిస్తేనంట, ఆ ప్రార్థన ఆయనకి ఏమొద్దంట, ఆనందకరము. అప్పుడు ఆయన ఆనందించి మనల్ని కూడా ఏం చేస్తాడు, ఆనందింపజేస్తాడు. చూడండి, ఇంకొక మాట చూసుకుందాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 41వ వచనం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 41వ వచనం. అధ్యాయం 41వ వచనం. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను, నా పూర్ణ హృదయముతోను నా పూర్ణ ఆత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. ఏమంటున్నాడు, వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. ఎందుకు దేవుడు మేలు చేయడానికి దేవుడు ఏం చేస్తాడంట, ఆనందిస్తున్నాడంట. ఎప్పుడు ఆనందిస్తాడు ఆయన వైపుకు మనం మళ్ళాలి, ఆయన ఆజ్ఞలు మనం గైకొనాలి, ఆయన మాట మనం వినాలి. ఈ 3 చేయమన్నాడు. ఏమంటాడు, నేను నీకు మేలు చేసి నేను వర్ధల చేస్తాను అన్నాడు. తర్వాత ఏమన్నాడు, నీ ప్రవర్తనను చూసి నేను ఆనందించాలి. తర్వాత నువ్వు భయభక్తులు కలిగి ఉండి నా కృప కొరకు కనిపెట్టుకుని ఉంటే నేను నిన్ను ఆనందింపజేస్తానన్నాడు. తర్వాత యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందం అన్నాడు. ఆయన ఆనందించి మనల్ని ఆనందింపజేస్తానంటున్నాడు. ఇక ఆఖరికి ఏమంటున్నాడంటే ఈ 41వ వచనంలో, వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. అని ఇలాంటి అనుభవంలో మనం కలిగి జీవిస్తానంట, యథార్థత ప్రవర్తన మనం కృప కొరకు కనిపెట్టుకుంటూ భయభక్తులు కలిగి జీవిస్తానంట, ఆయన
మేలు చేయటానికి ఆనందిస్తాడు. మన కుటుంబాలలో, మన జీవితాలలో ఆయన మేలు చెయ్యాలి అంటే ఇట్టి అనుభవాల్లో కానీ మనం జీవించినట్లయితే, ఆయన మనల్ని చూసినప్పుడు ఆయన మన వైపుకు మళ్ళీ రీతిలో ఉంటే, ఖచ్చితంగా మనం ఆయన వైపు మళ్ళీతే ఆయన మన వైపుకు మళ్ళీ ఆయన మన కుటుంబాలను మన జీవితాలకు మేలు చేసి ఆనందింపజేస్తానంటున్నాడు. కనుక అట్టి ఆనందం మనం పొందుకోవాలన్నా, ఆ ఆనందం ప్రభువుకే ఉండాలన్నా, మన జీవితాలు సరి చేసుకొని మన కుటుంబంలో ఆయన కోరుకున్నట్టుగానే ఖచ్చితంగా బ్రతికితే, నిజముగా దేవుడు ఏ మేలు చేత అయితే మనం తృప్తిపరుస్తానన్నాడో, ఏ మేలు చేసి మనల్ని ఆనందింపజేస్తానన్నాడో, ఆ మేలులన్నీ మనకు దయచేసి దేవుడు మనల్ని, మన కుటుంబాలు వర్ధలు చేస్తారని కోరుకుంటూ దేవుని మాటలు ముగిస్తుంటున్నానండి. ఆమేన్.